పెద్ద సంకల్ప బలంతో అకుంఠ దృష్టితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మొన్న మీరు చూసి ఉంటారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే పారిశ్రామిక ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నటువంటి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేసి అటు అమెరికాలో కొరియాలో కూడా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి దాదాపు 36,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని హైదరాబాద్ నగరానికి తీసుకొని రావటం కోసం వారంతా మాట్లాడుకొని వచ్చారు. ఈరోజు అంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వస్తే ముఖ్యమంత్రి గారు ఈడ కూర్చున్న ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆడబోయి ఎవరో ఏదో కంపెనీతో ఎంఓయూ చేసుకొని వచ్చారని. అరే కంపెనీలతో ఎంఓయూ చేసుకొని వస్తేనే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ఎంఓయూలు చేసుకోకుండా 4 గోడల మధ్యలో మీలాగా ఏడ కోటల్లోనో లేదా గడిల్లో కూర్చొని మాట్లాడితే రాష్ట్రానికి రావు, మీకు మాత్రమే వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన సొంతం తెచ్చుకోవటం కోసం ప్రయత్నం చేయట్లే. అది మీకు మాకు ఉన్నటువంటి తేడా. ఆలోచించేయండి. ఈరోజు హైదరాబాద్ నగరంలో మీరు ఆక్రమించినటువంటి చెరువుల్ని, కుంటల్ని, భూముల్ని అన్నిటిని కూడా తొలగించి హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో హైడ్రాని పెట్టి ఆక్రమించిన చెరువులన్నింటినీ తొలగించిన నగర ప్రజలకి కానుకగా ఇవ్వబోతా ఉన్నారు. ఇదంతా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసేటువంటి విధానం. ఈ రాష్ట్రంలో కేవలం పరిశ్రమలే కాదు, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలని దాదాపు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించి 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే సిగ్గు ఎగ్గు లేనటువంటి ఆనాటి పాలకులు 10 ఏళ్ళు కనీసం ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు రోజు ఏదో పత్రికలు ఉన్నాయి కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు ₹1,00,000 చేయనటువంటి వాళ్ళు 10 రోజుల్లో ₹2,00,000 రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పదా, లేదా 10 ఏళ్ళు ₹1,00,000 కూడా చేయనటువంటి మీరా మాట్లాడేదని రైతులు వచ్చి వాళ్ళని మాట్లాడుతూ ఉంటే కూడా ఇంకా బుద్ధి లేక ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీయే కాదు, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి గ్యారంటీని చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. యంగ్ ఇండియా పేరు మీద అనేకం చేసుకుంటూ పోతా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి, దేశానికి కూడా వివరిస్తారు. అద్భుతంగా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం ఈ దేశంతో కాదు, ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి సంకల్పంతో